ఈ రోజుల్లో ఇంటి నుండి థియేటర్కి వెళ్ళి మరి ఒక సినిమా చూడాలంటే ఏదో ఒక యూఎస్పీ ఉండాలి. సో అలా 2025లో అలాంటి హైప్ ఉన్న కొన్ని సినిమాల గురించి పర్టికులర్ ఆర్డర్ ఏం లేకుండా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ మూవీ లవర్స్, నేను మిస్ అయినా మీరు ఎదురు చూస్తున్నటువంటి సినిమాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్తే ముందుగా నెంబర్ 1 ప్యారడైజ్. దసరా సినిమా చూసిన తర్వాత శ్రీకాంత్ వదిల అనే పేరు మీద ఒక నమ్మకం వచ్చింది. ముఖ్యంగా మాస్ సినిమా అంటే జస్ట్ ఫార్ములా కాదు, స్ట్రాంగ్ ఎమోషన్ కూడా అని దసరాతో ప్రూవ్ చేశారు. మళ్ళీ సేమ్ అదే కాంబినేషన్ లో నాని గారితో ప్యారడైజ్ అనే కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ఈ ప్యారడైజ్ పోస్టర్ అండ్ ట్యాగ్ లైన్ చూస్తుంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మళ్ళీ ఇంకో క్యారెక్టర్ బేస్డ్ మాస్ సినిమా ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇకపోతే ఇది పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్ అండ్ ఎక్సైట్మెంట్ పీక్స్ లో ఫీల్ అయింది మాత్రం శ్రీకాంత్ వదిల చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేసినప్పుడు. ఆ సినిమాకి డెఫినెట్ గా టైం పట్టొచ్చు, కానీ అన్నీ కుదిరితే మాత్రం చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి ఒక సాలిడ్ చిరు మాస్ రిసరెక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. సో అది మాత్రం తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ నెంబర్ 2 VD12. జనరల్గా ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ట్రూ టాలెంట్ ఏంటో చూపించి తర్వాత మళ్ళీ ఆ స్థాయిని అందుకోలేనప్పుడు మాత్రమే మనం కంబ్యాక్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. సో విజయ్ దేవరకొండ విషయంలో కూడా సరైన కంబ్యాక్ కోసం వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం, గీతా గోవిందం ఈ సినిమాల్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా విజయ్ క్యాపబిలిటీ ఏంటో మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే కొన్ని చాయిస్లు, రాంగ్ జడ్జిమెంట్ ఈ హంగ్రీ యాక్టర్ని మనకు దూరం చేసాయి. ఇకపోతే ఈ VD12 మీద హోప్ ఎందుకంటే జెర్సీ తీసిన గౌతమ్ తిన్ననూరి. సినిమా టైటిల్ ఏంటో ఇంకా తెలియదు, కానీ పోస్టర్ అయితే మాత్రం ఇంటెన్స్ గా ఉంది. సో వీ నీడ్ VD ద యాక్టర్ బ్యాక్. తర్వాత నెంబర్ 3 ఘాటి. సినిమా ఏదైనా, చెప్పే కథ ఎలాంటిదైనా సరే ఒక మీనింగ్ అండ్ పర్పస్ కోసం ట్రై చేసే ఫిల్మ్ మేకర్ క్రిష్ గారు. అయితే కంచె సినిమా తర్వాత ఎక్కడో ఆయన స్టోరీ టెల్లింగ్ లో ఆ కమాండ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ రీసెంట్ గా అనుష్క గారితో చేసినటువంటి ఘాటి మాత్రం ప్రామిసింగ్ ఉంది. టీజర్ లో ఒక ట్రైబల్ ఉమెన్ క్యారెక్టర్ లో అనుష్క గారి పవర్ఫుల్ ప్రెజెన్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచేసింది. సో మూవీలో క్రిష్ గారి స్టైల్లో హ్యూమన్ ఎమోషన్స్ తో పాటు ఒక మంచి మాస్ అప్పీల్ కూడా కనిపిస్తుంది. మూవీ అయితే ఏప్రిల్లో రిలీజ్ అవబోతుందని అనౌన్స్ చేశారు. తర్వాత నెంబర్ 4 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. సినిమాల్ని సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళకి ఫిల్మ్ మేకింగ్ మీద కూడా ఎంతో కొంత ప్యాషన్ ఉంటుంది. ఒకసారి అనుకోకుండా నేను యూట్యూబ్లో మాలేగావ్ కా సూపర్ మ్యాన్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ చూసినప్పుడు నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మహారాష్ట్రలోని మాలేగావ్ అనే ఊళ్ళో కొంతమంది కలిసి సినిమా తీయడానికి ట్రై చేస్తారు. ఆ జర్నీ మొత్తం చూస్తే మూవీ లవర్స్గా మనం కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. ఈ రియల్ స్టోరీని ఇప్పుడు జోయా అఖ్తర్ అండ్ రీమా కలిసి సినిమాగా తీసుకొస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది. సినిమా మోస్ట్లీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవ్వచ్చు. లైఫ్లో ఎప్పుడైనా సినిమా తీయాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాతో పాటు యూట్యూబ్లో ఉన్న డాక్యుమెంటరీని కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 5 రాజాసాబ్. చాలా రోజుల తర్వాత యాక్షన్ అండ్ వైలెన్స్ నుండి బ్రేక్ తీసుకుని ప్రభాస్ ఒక హారర్ కామెడీ చేయడం అనేదే ఈ రాజాసాబ్లోని బిగ్గెస్ట్ యూఎస్పీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో మారుతి గారి నుండి మంచి ఎంటర్టైనింగ్ మూవీ రాలేదు, బట్ రాజాసాబ్తో మళ్ళీ ఆయన స్ట్రెంగ్త్ అయినటువంటి కామెడీని క్రాక్ చేస్తారనిపించింది. ప్రభాస్ గారి ముందు సినిమాలతో పోల్చుకుంటే రాజాసాబ్ మీద మరీ అంత పాన్ ఇండియన్ ప్రెషర్ అయితే ఉండకపోవచ్చు. పర్సనల్గా నేనైతే సరదాగా ఉండే ప్రభాస్ పాత క్యారెక్టరైజేషన్ని మిస్ అవుతున్నాను. రాజాసాబ్ సినిమా ఆ స్పేస్ని ఫిల్ చేస్తే చూడాలని ఉంది. నెక్స్ట్ నెంబర్ 6 చావా. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఇంతకు ముందు అయితే నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత చావా సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ టీజర్లో విజువల్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అరెస్టింగ్ ఉన్నాయి. ఇది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ కథ. టాలెంటెడ్ వికీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే AR రెహమాన్ మ్యూజిక్ కూడా మరో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పాలి. చావా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ నెంబర్ 7 వార్ 2. అసలు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరూ ఒకే సినిమాలో కనిపించడం అంటేనే యాక్షన్ మూవీ లవర్స్కి పండగని చెప్పొచ్చు. వార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కూడా ఈ కాంబినేషనే మెయిన్ రీజన్. అయితే పర్సనల్గా నేనైతే YRF స్పై యూనివర్స్కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు. అందులోనూ డైరెక్టర్ అయాన్ ఇప్పటి వరకు యాక్షన్ పరంగా పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు. సో అల్టిమేట్గా వార్ 2 ఒక ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్డ్ సీక్వెల్ లా కాకుండా మంచి యాక్షన్ మూవీ అయితే చాలు, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. తర్వాత నెంబర్ 8 దేవా. హిందీలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ అలాగే అండర్ యూటిలైజ్డ్ హీరో షాహిద్ కపూర్. దేవా టీజర్ లేదా ట్రైలర్ చూస్తేనే ఒక పర్ఫార్మర్గా షాహిద్ పొటెన్షియల్ ఎంత ఉందో మనకు అర్థం అవుద్ది. ముంబై పోలీస్, సెల్యూట్ లాంటి సినిమాలు తీసినటువంటి రోషన్ ఆండ్రూస్ ఈ సినిమాకి డైరెక్టర్. ట్రైలర్ చూస్తుంటే జస్ట్ ఒక ఎంటీ యాక్షన్ సినిమాలా కాకుండా క్యారెక్టర్ డెప్త్ ఉండే స్టోరీ కనిపిస్తుంది. ఈ దేవా మూవీ మంత్ ఎండ్లో రిలీజ్ అవబోతుంది. ఏదేమైనా షాహిద్ కపూర్ డిజర్వ్స్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. నెక్స్ట్ నెంబర్ 9 టాక్సిక్. ఒక్కోసారి తెలియకుండానే మనం కొంతమంది డైరెక్టర్లు కొన్ని రకాల సినిమాలు మాత్రమే తీస్తారు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోతాం. కానీ అలాంటి అజంప్షన్స్ని బ్రేక్ చేసిన సినిమా టాక్సిక్.
ఎందుకంటే మూతాన్, లయర్స్ డైస్ లాంటి సినిమాలు తీసిన గీతూ మోహన్ దాస్ ఈ టాక్సిక్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ కథ వింటేజ్ గోవాలో ఒక డ్రగ్ కార్టెల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. రీసెంట్గా యష్ బర్త్డే టీజర్ వచ్చింది కానీ జస్ట్ ఏవో కొన్ని కూల్ షాట్స్ తప్ప పెద్దగా ఏం రివీల్ చేయలేదు. కానీ ఖచ్చితంగా టాక్సిక్ మాత్రం మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్లో ఒకటని చెప్పొచ్చు. తర్వాత నెంబర్ 10 కూలీ. ఈ సంవత్సరంలో యాంటిసిపేషన్ ఎక్కువ ఉన్న సినిమా, అందులో ఎలాంటి డౌట్ లేదు. పర్సనల్గా నాకు కూడా లోకేష్ కనకరాజ్ కొత్త సినిమా అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది. అసలు రజనీకాంత్ అనే ఒక్క పేరే చాలు అనుకుంటే దాంతోపాటు నాగార్జున, ఉపేంద్ర, శోభిన్ షాహిర్ ఇలా కాస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సెట్ చేసుకున్నారు. అయితే కూలీ సినిమా వరకు టాక్ ఏంటంటే ఇదేమీ టిపికల్ రజనీ ఫ్యాన్ సర్వీస్ సినిమా కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు అనే న్యూస్ ఉంది. ఏదేమైనా సరే కూలీ కోసం మాత్రం ఈగర్లీ వెయిటింగ్. నెక్స్ట్ నెంబర్ 11 కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి కాంతారాకి సీక్వెల్ చేస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్గా సక్సెస్ వచ్చింది కాబట్టి ఫ్రాంచైజీలాగా మారుస్తున్నారేమో అనే డౌట్ రావచ్చు. అయితే ఈ కాంతారా చాప్టర్ 1ని ఒక హిస్టారికల్ హారర్ అండ్ ఫ్యాంటసీ జోన్లోకి తీసుకెళ్తున్నారు అని అనౌన్స్మెంట్ టీజర్ చూస్తేనే మనకు అర్థం అవుద్ది. ఈ ఫస్ట్ పార్ట్లో కర్ణాటకలోని కదంబ రాజ్యం పరిపాలించినటువంటి టైం పీరియడ్లో కథ జరుగుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గానే ఒక ఎపిక్ లెవెల్ వార్ సీక్వెన్స్ని కూడా షూట్ చేశారు అనే న్యూస్ వచ్చింది. ఏదేమైనా సరే ఒక స్టోరీ టెల్లర్గా మాత్రం రిషబ్ శెట్టి తన సిన్సియారిటీని, అథెంటిసిటీని మిస్ అవ్వరు అని నా నమ్మకం. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ నెంబర్ 12 రెట్రో. యాక్షన్, మాస్, వైలెన్స్, పాన్ ఇండియా రిలీజ్ ఇవన్నీ ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు, కొంతమంది రీచ్ అవుతున్నారు కూడా. అయితే ఇవన్నీ పక్కన పెడితే రెట్రో టీజర్ మాత్రం ఎందుకో ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత సూర్య ఫేస్లో ఆ పాత పవర్ అండ్ ఇంటెన్సిటీ కనిపిస్తున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ టెల్లింగ్ కూడా తన ట్రూ ఎలిమెంట్లో ఉన్నట్టుంది. యాక్చువల్గా గ్యాంగ్స్టర్ సినిమాలు చాలా చూస్తూనే ఉంటాం, కానీ రెట్రో టీజర్లో మాత్రం ఏదో మ్యాజిక్ ఉంది, నాకు బాగా కనెక్ట్ అయింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ క్రైమ్ థ్రిల్లర్ కమ్ లవ్ స్టోరీ. నెక్స్ట్ నెంబర్ 13 సంతోష్. ఈ సినిమాకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో మంచి పేరు వచ్చింది. యూకే నుండి ఆస్కర్స్కి అఫీషియల్ ఎంట్రీగా కూడా పంపించారు. సంధ్యా సూరి అనే బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ డైరెక్ట్ చేశారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఒక హార్డ్ హిట్టింగ్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామాలో ఉంది. ట్రైలర్ అయితే నిజంగా సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేసింది. ఒకవేళ థియేటర్లో రాకపోయినా ఓటీటీలో అయినా సరే తప్పకుండా చూడాల్సిన మూవీ. తర్వాత నెంబర్ 14 థగ్ లైఫ్. మార్టిన్ స్కోర్సెసీ అండ్ రాబర్ట్ డెనీరో వీళ్ళిద్దరూ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ కాంబో. అయితే చేసింది ఒక సినిమా అయినా సరే మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు కూడా ఇండియన్ సినిమా కాంటెక్స్ట్లో ఐకానిక్ కాంబినేషనే. ఇప్పటికీ ఫుల్ ఫామ్లో ఉన్న వీళ్ళిద్దరూ నాయకుడు తర్వాత ఆల్మోస్ట్ 35 సంవత్సరాల తర్వాత కలిసి సినిమా చేయడమే థగ్ లైఫ్ సినిమాలోని మెయిన్ హైలైట్. నిజానికి స్టోరీ టెల్లింగ్లో సర్ప్రైజులు లేకపోయినా సరే టెక్నికల్గా మాత్రం ఇప్పటికీ మణిరత్నం మూవీ అంటే ఏదో ఒక టేక్అవే ఉంటుంది. సో థగ్ లైఫ్ కోసం నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 15 అలపూజా జిమ్ఖానా. తల్లుమాల సినిమా తీసిన ఖలీద్ రహమాన్ కొత్త మూవీయే ఈ అలపూజ జిమ్ఖానా. యాక్షన్ ఎపిసోడ్స్ని నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసిన తల్లుమాల తర్వాత ఒక రూరల్ సెట్టింగ్లో బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో సినిమా రావడం అనేది ఇంకా ఎక్సైటింగ్ ఉంది. సో ఖలీద్ రహమాన్ అయితే ఖచ్చితంగా మరో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారో అనే హోప్ కూడా ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రేమలు మూవీ చేసిన నాస్లన్ లీడ్ రోల్ చేస్తున్నారు. చాలా మంది యాక్టర్ల ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఫుల్ ప్రామిసింగ్ ఉంది. సో మలయాళంలో మంచి యాంటిసిపేషన్ ఉన్న సినిమా, తప్పకుండా చూడాల్సిందే. తర్వాత నెంబర్ 16 ఓజీ. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆటోమేటిక్గా అంచనాలు ఉంటాయి, ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. అయితే ఒకే ఒక్క టీజర్తో ఓజీ మీద జెన్యూన్గా అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా చేశారు డైరెక్టర్ సుజిత్. ఓజీ టీజర్ వచ్చి 1 year దాటిపోయింది, అయినా సరే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్స్ కానీ, కలర్ అండ్ వైబ్ కానీ ఇప్పటికీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఓజీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందో లేదో ఎగ్జాక్ట్ న్యూస్ ఇంకా తెలీదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు, కానీ డెఫినెట్గా ఇంకో పక్క ఓజీ మీద కూడా చాలా యాంటిసిపేషన్ పెరుగుతూనే ఉంది. చూడడానికి వైలెంట్గా, స్టైలిష్గా ఉన్న ఓజీ కోసం నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 17 మ్యాడ్ స్క్వేర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్ళి థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా మ్యాడ్. తెలుగు హ్యాపీ డేస్ని, జాతి రత్నాలని మిక్స్ చేసినట్టుండే మ్యాడ్ మూవీలో మెయిన్ క్యారెక్టర్లకి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ రాబోతుంది. ఈ మధ్య మన తెలుగులో కామెడీ సీక్వెల్స్ని సక్సెస్ఫుల్గానే పుల్ ఆఫ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ తిల్లు స్క్వేర్ అండ్ మత్తు వదలరా 2 ఈ రెండు కూడా మంచి థియేటర్ మూవీస్గా నిలిచాయి. సో ఆ ఫ్లోలో ఈ సంవత్సరం నేనైతే మ్యాడ్ స్క్వేర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత నెంబర్ 18 తుడరుం. యాక్చువల్గా మలయాళంలో మోహన్ లాల్ గారి లూసిఫర్ 2కి ఎక్కువ యాంటిసిపేషన్ ఉంది. అయితే పర్సనల్గా నాకైతే తరుణ్ మూర్తి డైరెక్ట్ చేస్తున్న తుడరుం అనే సినిమా మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జావా అండ్ సౌదీ వెల్లక్క లాంటి జెమ్స్ తీసిన తరుణ్ మూర్తి
ఒక హ్యూమనిస్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్తో మంచి హార్ట్ టచింగ్ సినిమాలు చేశారు. ఇప్పుడు మోహన్ లాల్ లాంటి లెజెండ్తో మూవీ చేయడం, అందులో కూడా ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్తో స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీని ఎంచుకోవడం ఇంట్రెస్టింగ్ ఉంది. సో తుడరం తొందరలోనే రిలీజ్ అవబోతుంది, ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఫైనల్గా నెంబర్ 19 కుబేరా. శేఖర్ కమ్లా గారు ధనుష్తో సినిమా చేయడం అంటేనే ఒక యూనిక్ కాంబినేషన్ అనిపించింది. అందులోనూ నాగార్జున గారు కూడా ఒక కీ రోల్ని ప్లే చేయడం ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. రష్మిక కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరా గ్లింప్స్ వీడియో కూడా సినిమా మీద క్యూరియాసిటీని పెంచేలా ఉంది. అండ్ ఈ సినిమా కోసం శేఖర్ కమ్లా గారు ఆయన రెగ్యులర్ టీమ్తో కాకుండా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అందరినీ మార్చేశారు. సో ఏదేమైనా సరే కుబేరాలో మాత్రం సాలిడ్గా, రియలిస్టిక్గా ఉండే శేఖర్ గారి స్టైల్లో ఒక మంచి సోషల్ హ్యూమన్ డ్రామాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కుబేరా కూడా తెలుగులో ఒక మంచి యాంటిసిపేటెడ్ సినిమా. మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లిస్టికల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫిల్మీ గిక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.